గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏఆర్ ఎడ్యుకేషన్స్. ఈరోజు మనం పీజీ కట్ ఆఫ్ 2023లో ఏ విధంగా ఉందో, ఓబీజీ సబ్జెక్ట్‌ది ఏ విధంగా ఉందో చూద్దాం. కమింగ్ టు ద ఓబీజీ డిపార్ట్మెంట్. ఇది 2022 ఒకసారి ఓవర్‌లుక్ చూసిన తర్వాత మనం 2023కెళ్దాం. 2022లో ఆల్ ఇండియా కోటా వచ్చేసి 15,909 లాస్ట్ కట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్‌లో జరిగింది. అండ్ డీమ్డ్ కాలేజ్ మేనేజ్మెంట్ వచ్చేసి 93,106 అదొచ్చేసి మనకు ఉత్తరప్రదేశ్‌లో జరిగింది. సంతోష్ గజియాబాద్. అండ్ డీమ్డ్ ఎన్ఆర్ఐ వచ్చేసి మీకు డివై పాటిల్ మెడికల్ కాలేజ్ పూణే 1,42,151 జరిగింది. సో కమింగ్ టు ద 2023 కట్ ఆఫ్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ఆల్ ఇండియా కోటా ఓబీజీ వచ్చేసి మీకు 10,514 వచ్చేసి బీహార్‌లో కట్ ఆఫ్ జరిగింది. దాద్రా నగర్ మెడికల్ కాలేజ్. అండ్ ఓబీసీ వచ్చేసి 14,579 అనురాగ్ నారాయణ మెడికల్ కాలేజ్. అండ్ ఎస్సీ వచ్చేసి మీకు జవహర్లాల్ నెహ్రూ మెడికల్ కాలేజ్ 34,471. ఎస్టీ వచ్చేసి మీకు తమిళనాడులో జరిగింది. అది 60,796. ఈ విధంగా మీకు ఆల్ ఇండియా కోటా కట్ ఆఫ్ ఓబీజీ జరిగింది. అండ్ దీని తర్వాత మేము అన్ని సబ్జెక్టులు అయిపోయిన తర్వాత మీకు ఈ ఇవన్నీ సబ్జెక్టులు అయిపోయిన తర్వాత మీకు డిఎన్బి కట్ ఆఫ్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయండి. అండ్ గంట సింబల్ నొక్కండి. మీకు ఇంకా లేటెస్ట్ కట్ ఆఫ్స్ అన్నీ కూడా మీకు పంపించడం జరుగుతుంది. మీకు ఈ 2024లో మీరు దానికంటే ముందు ఇంకా ఏ విధంగా పార్టిసిపేట్ చేయాలి, ఏ విధంగా ఎగ్జామ్‌కు ప్రిపేర్ అవ్వాలనే దీని మీద కూడా ఒక వీడియో చేయడం జరుగుతుంది. దాన్ని మీరు ఫాలో అప్ చేస్తే మీకు నోటిఫికేషన్ ద్వారా ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో కమింగ్ టు ద డీమ్డ్ మేనేజ్మెంట్. డీమ్డ్ మేనేజ్మెంట్ వచ్చేసి మీకు కట్ ఆఫ్ ఏ విధంగా ఉంది అనంటే, లోయెస్ట్ కట్ ఆఫ్ అంటే ద కస్తూరిబా మెడికల్ కాలేజ్‌లో లోయెస్ట్ కట్ ఆఫ్ 17,683 ఓబీజీ కట్ ఆఫ్ జరిగింది. అండ్ హైయెస్ట్ కట్ ఆఫ్ వచ్చేసి మీకు శ్రీ సత్యసాయి మెడికల్ కాలేజ్ తమిళనాడు 1,21,000 జరిగింది. ఓకే. అండ్ ది మేనేజ్మెంట్ కట్ ఆఫ్. అండ్ కమింగ్ టు ద ఎన్ఆర్ఐ కేటగిరీ కట్ ఆఫ్. ఎన్ఆర్ఐ వచ్చేసి మీకు లోయెస్ట్ కట్ ఆఫ్ వచ్చేసి అమృత తమిళనాడు కేరళలో జరిగింది. అండ్ హైయెస్ట్ కట్ ఆఫ్ వచ్చేసి మీకు కృష్ణా కరాడే 1,20,064. ఈ కట్ ఆఫ్‌లు చూసుకోండి. కొంచెం అటు ఇటుగా ఫ్లక్చుయేట్ అవుతాయి గానీ ఆల్మోస్ట్ ఈ కట్ ఆఫ్‌లోనే మీకు 2024 కట్ ఆఫ్ కూడా ఉండే అవకాశం ఉంది. ఈ ర్యాంక్‌లో వచ్చిన వాళ్ళు ఎన్ఆర్ఐ కేటగిరీలో జాయిన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. కమింగ్ టు ద తెలంగాణ. తెలంగాణలో కట్ ఆఫ్ ఏ విధంగా ఉంది ఓబీసీ అనేది మనం చూద్దాం. ఓసీ ఇవి ఏ కేటగిరీ కట్ ఆఫ్, గవర్నమెంట్ కట్ ఆఫ్ కాదు. ఏ కేటగిరీ ప్రైవేట్ కాలేజీలో కట్ ఆఫ్ ఏ విధంగా ఉందో చూపిస్తున్నాను. ఓసీ వచ్చేసి 471 అంటే 25,925. బీసీఏ వచ్చేసి 27,190. బీసీబీ వచ్చేసి 595. బీసీడీ వచ్చేసి 485 మార్క్స్ 22,313. బీసీఈ వచ్చేసి 30,824. బీసీసీ వచ్చేసి 16,951. ఎస్సీ వచ్చేసి 52,714. ఎస్టీ వచ్చేసి 80,676. ఈ విధంగా మేనేజ్ కాంపిటీటివ్ అథారిటీ కోటా అంటే ఏ కేటగిరీ కట్ ఆఫ్‌ను మనం తెలంగాణలో చూడొచ్చు. అండ్ కమింగ్ టు ద మేనేజ్మెంట్ అండ్ ఎన్ఆర్ఐ. ఎంక్యూ1 అంటే మేనేజ్మెంట్, ఎంక్యూ2 అంటే ఎన్ఆర్ఐ కేటగిరీ. ఎంక్యూ1 వచ్చేసి మీకు 45,121 ఓబీజీ కట్ ఆఫ్. అండ్ ఎంక్యూ2 వచ్చేసి 1,54,631. ఈ కట్ ఆఫ్‌ను మీరు 2023 ఓబీజీ కట్ ఆఫ్‌గా చూసుకోవచ్చు. ఈజ్ ద లోయెస్ట్ కట్ ఆఫ్. అండ్ కమింగ్ టు ద ఆంధ్రప్రదేశ్ కాంపిటీటివ్ అథారిటీ కోటా. ఏపీ కాంపిటీటివ్ అథారిటీ కోటా ఏ విధంగా ఉందంటే ఓసీ వచ్చేసి 18,735. బీసీడీ వచ్చేసి మీకు 20,479. బీసీబీ వచ్చేసి 20,128. బీసీఏ వచ్చేసి మీకు 18,669. అండ్ బీసీసీ వచ్చేసి 12,112. ఎస్సీ వచ్చేసి 45,837. అండ్ ఎస్టీ వచ్చేసి 73,586. ఓకే. అండ్ బీసీఈ అంటే ముస్లిం మైనారిటీ కట్ ఆఫ్ వచ్చేసి 26,712. ఓకే. ఆంధ్రప్రదేశ్లో మీకు బి అండ్ సి కేటగిరీ అంటే మేనేజ్మెంట్ అండ్ ఎన్ఆర్ఐ కేటగిరీ కట్ ఆఫ్ ఏ విధంగా ఉందో ఒకసారి మనం చూద్దాం. అండ్ ఇక్కడ
మన ఎంబీబీఎస్‌లో లాగానే ఇక్కడ లోకల్, నాన్ లోకల్ కేటగిరీ మేనేజ్మెంట్‌లో కూడా క్రియేట్ చేయడం జరిగింది. అవి బీసీ బి కేటగిరీ 1 అంటేనేమో లోకల్ కేటగిరీ, బి కేటగిరీ 2 అంటేనేమో ఇది ఔట్ ఆఫ్ ఏపీ అని మనం తీసుకోవచ్చు. ఇప్పుడు మీకు బీసీలో లోకల్ కేటగిరీ వచ్చేసి 53,315 కట్ ఆఫ్ అయింది. అండ్ నాన్ లోకల్ కట్ ఆఫ్ వచ్చేసి మీకు 52,744 కట్ ఆఫ్ జరిగింది. ఎన్ఆర్ఐ వచ్చేసి 1,67,481 కట్ ఆఫ్ మనం తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా మీరు ఓబీసీ గిట్లా ఈసారి మీకు జాయిన్ అవ్వాల్సిన సబ్జెక్ట్ అయితే ఈ కట్ ఆఫ్‌లు చూసుకొని మీరు 2023లో మనకు ఎంతటి వరకు కట్ ఆఫ్ ఉంటుందో చూసుకొని, కొన్ని కాలేజీలు పెరుగుతాయి. అందులో సీట్ ఎంత ఇంక్రీజ్ అయిందో చూసుకొని, దాని ద్వారా మేము ఫైనల్‌గా మళ్ళీ సీట్ మ్యాట్రిక్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒక ఓవర్‌వ్యూ వేయడం జరుగుతుంది. దాని ప్రకారంగా మీరు చూసుకొని, మీరు వెబ్ ఆప్షన్స్‌లో లేదంటే ప్రిపరేషన్‌లో ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఏమైనా డౌట్స్ ఉండింటే ఈ కింద ఇచ్చిన నెంబర్స్‌ను మీరు ట్యాగ్ చేయొచ్చు. లేదంటే కాల్ చేసి మా ఆఫీస్‌లో మీరు డీటెయిల్స్ కూడా తీసుకోవచ్చు. మా వెబ్‌సైట్ వచ్చేసి areducations.com విజిట్ చేసి ఏమైనా డౌట్స్ ఉంటే ఫాలో అప్ చేయండి. మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. ఏఆర్ ఎడ్యుకేషన్.